ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో మానేరు వాగు నుండి అధికారులు ప్రజల అవసరాల కోసం ఇసుక అనుమతులు ఇవ్వడంతో వాగు పరివాహక ప్రాంత రైతులు ఖాళీ ఇసుక ట్రాక్టర్లను వాగులోకి తీయకుండా రైతులు అడ్డుకున్నారు. కొండాపూర్ వాగు పరిసర ప్రాంతాల్లో ఇసుక తీయడం వల్ల వందల ఎకరాల పంట పొలాలు ఎండిపోతున్నాయని రెవెన్యూ అధికారులకు విన్నవించారు. కొండాపూర్ ప్రాంతంను ఇసుక రీచ్ కు కేటాయించవద్దని కలెక్టర్ను స్థానిక రైతులు వేడుకున్నారు. వాగులో ఇసుక తీయడం వల్ల చేతి పంపు, బోర్లు, భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి ఆర్ఐ రఘురాగా రైతులకు సర్ది చెప్పి ఇసుక ట్రాక్టర్లను వెనక్కు మళ్లించారు. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని రైతులకు తెలిపారు. నిన్న నరసింహాచార్య అనే అతను ఆయనకు ఇసుక అవసరం ఉండి బండి మీద తీసుకపోతే కుక్కలు కరిచిన ఎంబడవాడు తెలుసా. మేము భయపడి కూడా బండ్ల మీద కూడా పోయి బలవంతంగా మా గ్రామ పంచాయతీ ఒక తీర్మానం రాసి మీ పంటలకు ఎలాంటి దోహ కలిగినా మేమే బాధ్యులమని రాసిర్రి. చాలా మోటార్లకు కూడా ఒక డాక్టర్ కూడా అడ్డం వస్తే మమ్మల్ని ఎక్కించుకొని పోండి. మీరు ఏమన్నా మీరు అనలేము. మేము రైతు కానీ ఎవరు ఆబ్జెక్షన్ చేయకుండా మా బాధ్యత మేము తీసుకుంటాము. కొండాపూర్ గ్రామానికి మిట్ట మధ్యాహ్నం దాదాపుగా ఒక 20 ట్రాక్టర్లు ఇసుక కొరకు వాగొడ్డుకు వచ్చినాయి. అయితే ఈ వాగొడ్డు ప్రాంతంలో దాదాపుగా ఒక 150 ఎకరాలు మామూలు ప్రజలు, పీడిత తాడిత ప్రజలు సాగు చేసుకుంటూ జీవనం గడపడం జరుగుతుంది. అయితే వాటికి సాగునీరు చేతి బోర్ల ద్వారా వాగేరియాలో వేసుకొని పండించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇసుక రీచ్ పెట్టినట్లయితే, ఇసుక తీసుకెళ్ళినట్లయితే అట్టి బోర్లు ఎండిపోయి పంటలు చేతికి రాకుండా నాశనమయ్యి ప్రజలు జీవనోపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మేము ఇట్టి ట్రాక్టర్లను ఎవరు మీకు చెప్పినరు, ఏమైనా ఆధారాలు ఉన్నాయో మీ దగ్గర, టోకెన్లు ఇచ్చారని అడిగినట్లయితే ఎంఆర్ఓ ఇచ్చారని ఒకరు, ఆర్ఐ ఇచ్చారని ఒకరు మాకు తెలపడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి టోకెన్లు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు మాకు అవసరం ఉండి ఇసుక కావాలంటే, మా గ్రామానికి అవసరం ఉండి ఇసుక కావాలంటే మేము రీచ్ నుంచి, ఆవునూరు నుంచి లేదా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. మా ప్రాంతంలో ఇప్పటివరకు ఇసుక అనేది ఎత్తలేదు. ఎందుకంటే ఒకవేళ ఇసుక ఎత్తినట్లయితే పంట పొలాలు దెబ్బతిని పంటలు పండకుండా ఎండిపోతాయనే ఉద్దేశంతో మా గ్రామంలో ఎవరి ఇల్లు కట్టుకున్నా బయట నుంచే తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. కనుక దయచేసి మీకు ఎంఆర్ఓ కానీ ఇతర పై అధికారులు కానీ చెప్పేది ఏంటంటే, మా దగ్గర ఇసుక రీచ్ అనేది పెట్టకండి, బయట గ్రామాల ట్రాక్టర్లను పంపకండి. ఒకవేళ పంపినట్టయితే నష్టం బాగా జరుగుతుంది, ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఒకవేళ రీచ్ పెట్టాలి అని అనుకుంటే, ఒకవేళ ఇందిరమ్మ ఇళ్ళకు రీచ్ పెట్టాలని ఒకవేళ అనుకుంటే ఏ గ్రామం బండ్లకు ఆ గ్రామం బండ్లకే పర్మిషన్ ఇవ్వండి తప్ప బయట గ్రామాల బండ్లను మాత్రము మా ఊరికి పంపకండి. పంపితే ఎట్టి పరిస్థితుల్లో మాకు నష్టం జరుగుతుంది. కనుక మేము తర్వాత ఏ దానికైనా పాల్పడవలసి వస్తుంది రైతులు. అప్పుడు దానికి అంతా బాధ్యులు మీరే అధికార రైతులని తెలియజేస్తున్నాం.